ఈ సినిమా డైరెక్ట్ చేసింది వినోద్, జననాయకుడు సినిమా డైరెక్టరు. ఈయన అంతకుముందు పింక్ సినిమాని నెరకొండ పార్వోయ్ అని తమిళ్లో రీమేక్ చేశారు. మన దగ్గర వకీల్ సాబ్ చేశారు కదా పవన్ కళ్యాణ్, ఆ మూవీ అనమాట. అజిత్తో అక్కడ మంచి హిట్ అయింది. వలిమయ్య గారిని కూడా ఒక మూవీ చేశారు, యాక్షన్ డ్రామా. అజిత్ది పెద్ద అంత గొప్పగా ఏమి ఉండదు, ఆయన డైరెక్ట్ చేసిన ఈ మూవీ. ఇది చూసినప్పుడు నాకు బేసిక్గా ఏమనిపించిందంటే, సింపుల్గా అనిల్ రావిపూడి ఒక మంచి డైరెక్టరు, జనాలకి బాగా, తెలుగు జనాలు బాగా ఎగబడి మరీ చూస్తారు సంక్రాంతికి ఆయన సినిమాలు వస్తే ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి. ఆ విషయం మనందరికీ తెలుసు. పనిగట్టుకుని వీళ్ళు ఆయన సినిమా ఒకటి తమిళ్లో రీమేక్ చేసి మరి అనిల్ రావిపూడి బెటర్ డైరెక్టర్ మాకంటే అని ప్రూవ్ చేసుకోవడానికి సినిమా తీసారా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో 3 అంటే 3 పాజిటివ్స్ ఉన్నాయి. ఒకటి, విజయ్ యొక్క యాక్షన్, స్వాగ్, ఆయన పెర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది విజయ్ది. అక్కడక్కడ డ్యాన్సెస్ చాలా బాగున్నాయి. రెండోది, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కొంతవరకు సేవ్ చేసింది మూవీని ఫస్ట్ హాఫ్ని. అండ్ థర్డ్ది, ఈ స్కూల్ సీన్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, భగవంత్ కేసరిలో కూడా మనం అందరం మెచ్చుకున్నటువంటి సీన్. ప్రతి పెద్ద హీరో కూడా ఇట్లాంటి అవేర్నెస్, ఏదో ఒక చిన్న అంశాన్ని తీసుకుని సినిమాలో అవేర్నెస్ క్రియేట్ చేసేవి చెప్తూ ఉంటే జనాల్లో ఎక్కువగా తెలుస్తుంది. బాలకృష్ణ లాంటి పెద్ద హీరో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్క్రీన్ మీద చెప్పినప్పుడు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, నాకు చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది. అట్లా ప్రతి హీరో, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున దగ్గర నుంచి ప్రతి పెద్ద హీరో, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అందరూ కూడా తమ తమ సినిమాల్లో సోషల్ కాజ్ ఒకటి ఎంచుకుని దాని గురించి ఒక చిన్న మొక్క చెప్తే జనాల్లో బాగా వెళ్తుంది కదా అనిపిస్తుంటుంది. సో ఈ సీన్ని వీళ్ళు కూడా చాలా బాగా తీశారు తమిళ్లో. అవి పక్కన పెట్టేస్తే ఇంక మొత్తం సినిమా అంతా కూడా నెగిటివే అనమాట. అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ కానీ డెప్త్ కానీ ఏం ఉండదు ఆ కథలో. అండ్ చాలా క్రింజీగా వెళ్తూ ఉంటుంది. విలన్ రోల్ను కూడా అసలు ఏమాత్రం సరిగ్గా రాయలేదు. ఆ స్క్రిప్ట్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంటే విలన్ కోసం రాసిన సీన్లని కావాలని అంత వర్స్ట్గా రాశారా అనిపించి అంత చిరాగ్గా రాశారు. సో ఏమాత్రం పాజిటివ్స్ తక్కువ ఉన్న కథ, స్క్రీన్ ప్లే చాలా పేలవంగా సాగిన ఒక బోరింగ్ మూవీని తీసుకొచ్చి మన ముందు పెట్టారు. ఇక విజయ్ వీరాభిమానులు అయితే వెళ్ళి చూడాలి. అండ్ తమిళనాట ఆయనకు వీరాభిమానులు ఉన్నాడు, ఆయన ఆల్రెడీ సీఎం అయ్యాడు కాబట్టి, ఆయన లాస్ట్ సినిమా ఇదే కాబట్టి తమిళనాడులో ఉన్న ఆయన ఫ్యాన్స్ కానీ, తెలుగులో ఉన్న ఆయన ఫ్యాన్స్ కానీ ఖచ్చితంగా చూడాలి తప్పక. మిగతా వాళ్ళు మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓటీటీలో కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయకూడదని అంత పేలవంగా, అంత అంటే హడావుడిగా తీసేశారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రికమెండెడ్ మూవీ కాదు.